దాని వెనుక ఒక అద్భుతమైన సత్యం ఉంది. అదేమిటంటే, ఓ ప్రాంతంలో ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఇది కేవలం ఉపమానం మాత్రమే, దీనికి మళ్ళీ ఏకలు పీకే ప్రయత్నం చేయకండి. ఆ పెద్ద ఆయనకు ఎవ్వరూ లేరు. తన వాళ్ళందరూ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏకాకిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేక, తనను ప్రేమించేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, నా అన్నవాళ్ళు లేక చాలా దుఃఖంతో, చాలా బాధతో ఏడుస్తూ ఉండేవాడు. అలా ఏడుస్తూ 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 ఉంటే, తను ఏడుస్తూ ఉన్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ 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 అది స్లోగా ఒక ప్రవాహంగా వెళ్ళి ఒక చిన్న చెరువుగా తయారైంది. అలా చెరువుగా తయారయ్యేసరికి అక్కడున్న నీళ్లను బట్టి చుట్టూ చక్కగా మొక్కలు పెరగడం, ఆ మొక్కలు కాస్త మ్రానులుగా మారటం జరిగింది. ఆ చెట్లు వచ్చేసరికి ఆ చెట్లు కొమ్మ మీద చక్కగా పక్షులు వచ్చి గూడు కట్టుకోవడం, ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలను తినడం, అదంతా ఒక అద్భుతమైనటువంటి కొలను చుట్టూ చెట్లు, ఆ చెట్ల మీద కొమ్మ మీద పక్షులు, ఆ కొమ్మకి పక్షుల గూళ్ళు, ఆ చెరువులోనేమో చేపలు, కలకల కలకలాడుతూ ఉంది. ఏడుస్తూ 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 ఉన్న ఈ పెద్ద ఆయన ఒకసారి, ఎంతకాలం ఇలా ఏడుస్తాను నేను, ఇలా ఏడవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి ఏడుపు ఆపేసి కళ్ళు తెరిచాడు. తాను ఏడుస్తూ ఏడుస్తున్నవాడు కాస్త ఏడుపు ఆపేసి కళ్ళు తెరిచేసరికి తన కళ్ళ ముందు ఒక చక్కని చెరువు కనిపించింది. ఆ చెరువు చుట్టూ చక్కని చెట్లు, ఆ చెట్లు కొమ్మల మీద పక్షులు, గూడ్లు, కింద జలచరాసులు, అవి వచ్చి చక్కగా జలాల్లో ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు తింటూ హ్యాపీగా బతికిస్తున్నాయి. తన కళ్ళ ముందు అంత చక్కని చెరువు, ఇవన్నీ వాతావరణం, ఈ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేసరికి ఆ తాతయ్య ఆ పక్షులను చూస్తూ, ఆ చెట్ల మీద ఉన్న పక్షులను చూస్తూ, ఆ చెరువును చూస్తూ ఎంతో కొంత, ఎంత బాగుందో ఈ చెరువు, ఎంత బాగుందో ఈ వాతావరణం, ఈ చెట్లు, ఆ పక్షులు అని చెప్పి స్లోగా వాటిని చూస్తూ తన దుఃఖాన్ని మర్చిపోయి, తన బాధను మర్చిపోయి నెమ్మదిగా తాను కూడా హాయిగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ప్రారంభించాడు. ఆ చెరువులోనికి రావలసిన నీళ్లు కాస్త నెమ్మదిగా ఆగిపోయేసరికి చెరువు ఏమైంది, స్లోగా ఎండిపోవడం మొదలైంది. ఒక సమయానికి వచ్చేసరికి ఆ నీళ్లు కాస్త ఆ చెరువులో ఎండిపోవడం వల్ల ఆ చెరువులో ఉన్న చేపలన్నీ, ఉన్న కప్పలన్నీ, చెరువులో ఉన్న జీవులన్నీ ఆ బురదలో ఎగిరిపడుతూ ఉన్నాయి. ఆ చెరువు ఎండిపోవడం వల్ల పక్షులకు ఆహారం లేక అవి అల్లాడిపోతూ ఉన్నాయి. మిగిలిన చేపలు కూడా తల్లడిల్లిపోతూ ఉన్నాయి. అటు చేపలు తల్లడిల్లిపోతున్నాయి, నీళ్ళు తక్కువైపోతున్నాయి అని చెప్పి, కప్పలు తల్లడిల్లిపోతున్నాయి, నీళ్లు తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి, పక్షులు తల్లడిల్లిపోతున్నాయి, నీళ్లు తక్కువ అవుతున్నాయి అని చెప్పి, మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. చుట్టూ ఉన్నటువంటి ఆ పచ్చిక కాస్త మోడుబారినటువంటి వాతావరణం. ఆ చెట్ల పైన ఉన్న పక్షులకి, ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న చేపలకి, ఆ కప్పలకి అర్థమైంది ఏమిటంటే, ఎందుకు మన బ్రతుకులు ఈరోజు ఇంత కష్టంగా తయారైనాయి? సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ చెరువు ఎందుకని ఇలా ఎండిపోతుంది? మన బ్రతుకులు ఎందుకు ప్రమాదంలో పడినాయి? ఆనందంగా సంతోషంగా జీవించిన మన జీవితాలు ఎందుకని ఈరోజు ఆకలి మంటల చేత అల్లాడిపోతున్నది? దీని అంతటికీ కారణం ఏమిటి అని అవన్నీ ఆలోచించినప్పుడు అర్థమైంది ఏమిటయ్యా అంటే, ఆ తాతయ్య ఏడవడం మానేశాడు. ఈ చేపలు, ఈ కప్పలు, ఈ పక్షులు అన్నీ కలిసి ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? తాతయ్య నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. నువ్వు కన్నీళ్లు కార్చినంత కాలం మేము చాలా క్షేమంగా ఉన్నాం. మా బిడ్డలు చాలా క్షేమంగా ఉన్నాయి. మా బ్రతుకులు చాలా బాగున్నాయి. నువ్వు కన్నీళ్లు కార్చడం మానేసిన తర్వాత
మా బ్రతుకులు అష్ట కష్టాలతోనూ ఆకలి మంటలతోనూ అల్లాడిపోతున్నాయి. దయచేసి మేము క్షేమంగా ఉండులాగున మళ్ళా మా కోసం కన్నీళ్లు కారుస్తావా అని చెప్పి ఆ పక్షులన్నీ వచ్చి అడిగినాయటండి. తండ్రులు తల్లులు, మన బిడ్డలు అనే పక్షులు వచ్చి మనల్ని అడుగుతున్నాయి, అమ్మా నాన్న మీరు కన్నీళ్లు కార్చేంత వరకు, మీరు మా కోసం ఏడ్చేంత వరకు, మీరు కన్నీళ్లు కారిస్తే, మా కోసం ఏడిస్తే మా జీవితాలు బాగుంటాయి, మా బ్రతుకులు బాగుంటాయి, మా జీవితాలు, మా బ్రతుకులు, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అమ్మా నాన్న నువ్వు ఏడవడం మానేసినట్లయితే, నువ్వు కన్నీళ్లు కార్చడం మానేసినట్లయితే మా బ్రతుకులు అడుగంటిపోతాయి అని మన బిడ్డలు వచ్చి చెప్పక మునిపే కన్నీటితో ప్రార్థన చేసే తండ్రిగా తల్లిగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, పిలవండి. కన్నీరు కార్చి ప్రార్థన చేసే తల్లులను పిలవండి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే తండ్రులను పిలవండి. వారి కన్నీటి ప్రార్థన వల్లే నాశనాన్ని వాళ్ళు తరిమేయగలుగుతారో, వారి బిడ్డల్ని వారు కాపాడుకోగలుగుతారో. పిలవండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా బిడ్డలను అనగా మీ బిడ్డలను, మా బిడ్డలను మా కన్నీటి ప్రార్థనతో కాపాడుకుంటాము అన్న తండ్రి తల్లి ఉన్నట్లయితే మీరు ఉన్న చోట మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా?